వరంగల్ జిల్లా ఇల్లందులోని వ్యవసాయ మార్కెట్ ముందు ఉన్న జాతీయ రహదారిపై రైతులు బైఠాయించి ధర్నాకు దిగారు. కలెక్టర్ కాంటాలు వేయాలని చెప్పిన స్థానిక మార్కెట్ చైర్మన్ వెంకటయ్య వేయనీయకుండా అడ్డుకుంటున్నారని రైతులు ఆరోపించారు. ఒక పక్క మొక్కజొన్న ధాన్యం కాంటాలు జరగక ఇబ్బందులు పడుతుంటే మరోవైపు వెంకటయ్య వేధింపులు ఎక్కువయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే అధికారులు స్పందించి కాంటాలను వేయాలని, లేని పక్షంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు సర్ది చెప్పడంతో రైతులు ధర్నాను విరమించారు. ఏమైంది? ఎందుకు పెడతలేదు మరి? ఎంతమంది ఉన్నారు ఆడ రైతులు? ధర్నా కార్యక్రమం చెప్పడానికి కారణమనగా గత 20 రోజుల క్రితం పర్తెన్నపేట మండలం ఇల్లన్న గ్రామంలో కలెక్టర్ గారు పల్లెబాట కార్యక్రమానికి వచ్చినప్పుడు మార్కెట్లో మక్కలు కొనుగోలు చేయడం లేట్ అవుతుంది. మరి కుప్పలుగా పేరు మార్కెట్ మొత్తం దాదాపు 30,000 బస్తాలు మక్కలు మార్కెట్లో ఉన్నందున అక్కడ పరిస్థితి బాగలేదు మేడం. దయచేసి మా రైతులందరినీ ఒక చూపు చూడండి. పరిస్థితి వర్షం పడితే ఆగమవుతున్న మా మాటను ఆమె తిరస్కరించకుండా మరి మాకు గౌరవించి రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో మరి అదనంగా పండిన మొక్కలు అవి కాంటా పెట్టేసరికి లేట్ అవుతుంది. మరి ఇక్కడనే కాంటా పెట్టే విధంగా చేయండి మేడం అని చెప్తే కలెక్టర్ స్పందించి మరి మా సర్పంచ్ గారితో మాట్లాడిస్తే ఆ రోజు ఎంపీడీఓ గారితో సంబంధిత అధికారులతోటి మరి పూర్తిగా ఆడికి మరి యంత్రాంగాన్ని పంపించి చూసి అక్కడ రైతుల పేర్లు నమోదు చేసుకొని ఒక 5-6 రోజులలో ఐకేఎం సెంటర్ ఓపెన్ కాగానే మరి కాంట్రాక్ట్ పెట్టే ప్రయత్నం అని వాళ్ళు మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం మేము అందరం కూడా మళ్ళీ కలెక్టర్ గారు ఒకసారి ఫోన్ చేసినా కూడా స్పందించి మరి మొన్న ఏదైతే బ్యాడ్ క్లియర్ ఇచ్చి మరి ఒడ్లు పూర్తిగా 30-35 మంది రైతులు పేర్లు నమోదు చేసిన రైతులు, ఆ పేర్లు రాసుకున్న రైతులు అందరూ కూడా మరి ధాన్యం పట్టిన తర్వాత మరి సంబంధిత చైర్మన్ కానీ వాళ్ళందరూ మమ్మల్ని పట్టించుకోకుండా మరి ఇక్కడ మార్కెట్కి వచ్చే మరి ఒడ్ల ధాన్యాన్ని మరి నిన్న వాడతాను నిన్న వచ్చిన డిఆర్డీఏ పీడీ గారు వచ్చిళ్ళు స్పాట్లో మరి కలెక్టర్ గారు వచ్చినప్పుడు కూడా ఆ విషయం చెప్పిలాడ మీరు ఎందుకు నిర్లక్ష్యం చెప్తారు? రైతుల మీద ఇంత నిర్లక్ష్యం ఎందుకు? ఏమన్నా